ఉంటే కొన్ని సన్నివేశానికి సరిపోను షహనాయి, క్లారినెట్, ఫ్లూట్ ఉంటే బాగుంటుందని విజయవాడలో ప్రదర్శనకి మేము వెళ్ళాం. అక్కడ ఒక హోటల్లో తెల్లారి 1 గంట వరకు దీని మీద డిస్కషన్ చేసి ఒక మ్యూజిక్ మేమిద్దరం కూర్చొని ఆనందరావు గారి సలహాతో ఒక మ్యూజిక్ నోట్స్ రాసుకొని దాన్ని చేయటం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాదు రవీంద్ర భారతిలో నాటకం అదే తర్వాత జరిగితే వెళ్ళాం. ఈ మ్యూజిక్ సన్నివేశం విని చాలామంది ముక్తులైపోయారు. ఈ 4 గంటలు కూర్చోవాలంటే ఆడియన్స్ కూడా బోరు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు సార్. ఆ 10 నిమిషాలు గ్యాపు, మీరు టీ తాగి రావచ్చు ఏదైనా 10 నిమిషాలు ఇచ్చారు. ఆ 10 నిమిషాల్లో రవీంద్ర భారతి వెనక వైపు టీ స్టాల్ ఉంది సార్. ఈ గ్యాప్లో టీ తాగొచ్చు కదని నేను కూడా ఆర్కెస్ట్రా మేము కూడా బయటకు వచ్చాం. ఆ టీ తాగుతుంటే సగం తాగాము సార్. అంతలోకి మళ్ళీ బెల్లు వచ్చేసింది. 10 నిమిషాలు అయిపోయింది. ఆ సగం టీతోనే జనం నా కళ్ళలో చూశాను సార్. ఆ నాటకానికి ఎక్కడ మిస్ అవుతుందో డైలాగులని పరిగెత్తుకుంటూ ఆడియన్స్ ఆడిటోరియంలో దొరపడ్డారు సార్. నా జీవితంలో మరుపురాని సంఘటన అది ఒకటి. నాటకంలో పడమటి గారి నాటకం సజీవమైన నాటకం అంటే, జీవం గల నాటకం అంటే ఇదొకటి. నేను కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని ఒక్కో సన్నివేశానికి ప్లే చేయడం జరిగింది ఆ నాటకానికి. ఆ సప్తరు కీబోర్డ్ అయినాక నన్ను ఇద్దరం పాలు తేనెలాగా అంటారు చూడ, పాలు కలుపుకొని అట్లా ఉంటుందో అలా అయిపోయా ఇద్దరం. అతను లేకపోతే నాది సరిగా ఉండదు, నేను లేకపోతే ఆయన సరిగా ఉండదు. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందంటే ఆ నాటకానికి 100కి 100 రూపాయలు ఇవన్నీ తెచ్చిందని ఇది నిజం చెప్తున్నాను సార్. నాటకానికి సన్నివేశానికి తగ్గట్టుగా ఒక సూర్యోదయం, సూర్యాస్తమం, అలాగే ఒక వెన్నెల సీను, పల్లెటూరులో ఒక వెన్నెల సీను, పొలాల గట్ల మీద వెన్నెల సీను, అలాగే గాలి వాన వచ్చి పంట నష్టపోవడం, ఒక పొగాకు గోడం తగలబడిపోవడం చూపెట్టాలండి. అవి మీ పద్ధతుల్లో సింపుల్గా నీట్గా చూపెట్టాలని మమ్మల్ని కోరడం జరిగింది. నాకు వాన పడాలి కానీ నీళ్లు స్టేజి తడవకూడదు అన్నారు. మంటలు రావాలి కానీ ఒరిజినల్ మంట నాకు కనబడకూడదు శంకర్, ఇబ్బంది అవుతుంది. సూర్యాస్తమంతో నాటకం ప్రారంభమవుతుంది, సూర్యోదయంతో నాటకం ముగుస్తుంది. సీను, ఆ వాన సీన్ అనేది ఆ నాటకంలో హైలైట్ అండి. ఒక విషయాన్ని గొప్పగా చెప్పాలంటే, నా 50 సంవత్సరాల జీవితంలో 25 సంవత్సరాలు పడమటి గాలి నాటకంతో ముడిపడి ఉంది. అలాగే 50 సంవత్సరాల రవీంద్ర భారతిలో కూడా లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ ఉన్నా కానీ ఒక చిన్న మైకు చిలకలూరుపేట నుంచి పట్టుకొచ్చి ఈ పడమటి గాలి నాటకం ద్వారా అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ జనాలు ఆశ్చర్యపోయారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇదేంటి మేము పెట్టిందంతా వేస్టా, నిజంగా ఇది ఇంత అద్భుతంగా పనిచేస్తుంది, వీళ్ళు చెప్తే మేము నమ్మలేదు అని ఆశ్చర్యపోయారు. దానికి నిదర్శనం పడమటి గాలి. నా పేరు ఇండ్ల యేసుపాదం. ఆనందరావు గారు, నేను అక్క తమ్ముడు పిల్లలం, మేనత్త మేనమామ పిల్లలం. పడమటి గాలి నాటకం మరుగున పడిపోకూడదు, దానిలో ఉన్న సత్తాని, ఆ నాటకంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ నాటకం గొప్పతనాన్ని, ఆనందరావు రచన గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయాలి, ఎట్లన్నా నిరూపించాలి. ఏం చేయాలి? నాటకం టేకప్ చేయాలి, మనం ఆడాలి, ఆనందరావు గారు నాటకం ఆడాలి అని మేము కందులూరులో అనుకున్నప్పుడు, దాని మీద చాలా రోజులు ఆడాలంటే దానికి ఏంటి, దానికి కర్టన్లు, దానికి ఆర్టిస్టులు ఎట్లా మనకు దొరుకుతారా అన్నప్పుడు నేను ఆయన వెంటే ఉండేవాడిని. ప్రధానమైన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకొని నన్ను వెంట పెట్టుకొని అవన్నీ మేము చేయటం జరిగింది. నాటకం ఒక దృశ్యం, నాటకం ఒక దృశ్యం అయినప్పుడు మనం చెట్టు కింద ఒక సన్నివేశం చెప్పేటప్పుడు అక్కడ చెట్టు ఉండాలి, చెట్టు కిందనే మాట్లాడుకోవాలి. ఇంట్లో ఒక సన్నివేశం ఉన్నప్పుడు అక్కడ ఇల్లు ఉండాలి, ఇంట్లోనే మాట్లాడుకోవాలి.
ఆ దృశ్యం చూసినప్పుడు మనం ఆ ప్లేసుకు తీసుకెళ్ళగలగాలి ప్రేక్షకుడిని. అది చాలామంది పడమటిగాలి నాటకానికి కట్టన్లు కట్టి ఆడుతున్నారు, తెరలు కట్టి ఇంకా తెరలేంటి, దాని టెక్నికల్గా అట్లా ఇట్లా లైటింగులతో చేయాలి అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దృశ్యం అయినప్పుడు మేము తెరలు కట్టాం కాబట్టే, కట్టన్లు కట్టాం కాబట్టే ఆ నాటకం అంత సక్సెస్ అయింది. నాటకానికి మేము ఎంత అంటే లైట్స్ ఆఫ్ ఆన్ అది నాటక రచనలోనూ ఆ క్యారెక్టర్లు అవన్నీ ఎలా ఉండేదంటే, మనం ఈ సీన్ ఇక్కడ జరిగేటప్పుడు వెనక సెట్ వేసుకోవాలి. ఆ సెట్ వేసుకోగానే ఈ స్క్రీన్ తొలగగానే అక్కడ రెడీగా ఆర్టిస్టులు కూర్చొని ఉండాలి. అంటే ఆ గ్యాప్స్, ఆ టైమింగ్ అదంతా రచనలోనే అలా సెట్ చేయడం జరిగింది. అందువల్ల మాకు ఒకే ఒక్క సీన్లో, ఇంటర్వల్ సీన్కి ముందు సీన్లో ఒకే ఒక్క చోట కొద్దిగా క్లాష్ వచ్చేది టైం, ఒక్క సీన్లో తప్ప. మిగతావన్నీ కూడా ఇక్కడ సీను జరిగినంతసేపు వెనక సెట్ వేసుకోవటం, అవన్నీ కుర్రోళ్ళకి అందరికీ ప్రతి వస్తువు, ప్రతి ఒక స్టూలు తెచ్చి పెట్టాలంటే ఎవరో ఉంటే వాళ్ళు పెట్టడం కాకుండా దాన్ని మేము మొత్తం ఒక లిస్ట్ ఉండేది మా దగ్గర. ఒక మంచం మీద దిండె ఎవరు వేయాలి, దుప్పటి ఎవరు వేయాలి, స్టూల్ ఎవరు తేవాలి, కుర్చీ ఎవరు పెట్టాలి, ఎవరు తీయాలి, ప్రతి చిన్న వస్తువును కూడా మేము ఒక 10 పేజీలు నోట్స్ ఎప్పుడు ఒక 4 దగ్గర మా చేతుల్లో ఉండేది. ప్రతిదీ అలా మేము సెట్ చేసుకొని దాన్ని టెక్నికల్గా వెనకుండి మేము చేసాము. ఈ నాటకం చాలా సక్సెస్ అయింది. దానిలో నా పాత్ర ఉన్నందుకు మా సొంతూరులో కందులూరు నిర్మల విద్యా నికేతన్లోనే అది పుట్టి అక్కడి నుంచి మన దేశమంతా దాన్ని ప్రదర్శించడం అలా జరిగినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. పడమటిగాలి నాటకం ప్రదర్శనకి ఒక ప్రదర్శన ఉందంటే పడమటిగాలి నాటకం పని అంటే అన్ని పనుల తర్వాత అంటే అన్ని పనులు పడమటిగాలి నాటకం తర్వాతే. పడమటిగాలి గురించి, పడమటిగాలి ప్రస్తావన గురించి చెప్పాలంటే బహుశా నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు. ఏం చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలి, దేని గురించి చెప్పాలి, కళాకారుల గురించి చెప్పాలా, టెక్నీషియన్స్ గురించి చెప్పాలా, దీన్ని ఆదుకున్న వదాన్యుల గురించి చెప్పాలా, అధికారుల గురించి చెప్పాలా, ఆడపిల్లలు 5 వాళ్ళు ఇచ్చిన సహకారం, నటీనటులు ఈ నాటకం కోసం చేసినటువంటి సేవ, దాన్ని చెప్పడానికి నాకు మాటలు లేవు. బహుశా ఇది ఒక జాగ్రత్త అవస్థలోనో లేక ఒక ఉన్మాదపు అవస్థలోనో జరిగిందేమో అనిపిస్తుంది. నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, పడమటిగాలి నేను రాశానా, ఆడానా, ఇదంతా నిజమా అనిపిస్తుంది. ఎట్లా సాధ్యమైంది అని నాకే అనిపిస్తుంది. అది దానికి కారణం ఒకటే, నేను అనుకోలేదు, నేను ఇప్పుడు అనుకోలేదు. అనుకుంటే ఒకవేళ అంతకు మించినటువంటి ఆత్మవంచన ఉండదు. ఎక్కడ ప్రారంభమైందో బహుశా మా యేసుపాదాన్ని అడిగితే చెప్పగలుగుతాడు నా ఆత్మ. నేను ఏమీ చెప్పలేను. నాటకాన్ని నన్ను ఆకాశంలో నిలబెట్టారు, అంత ఎత్తున నిలబెట్టారు. అందుకు నేను అర్హున్నో కాదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రాజశాస్త్రి గారు ఒక మాట అన్నారు, నేనేదో రాశాను, అయిపోయింది, అది ప్రజలకు అవసరం అయితే నిలబెట్టుకుంటారు, అవసరం లేకపోతే తిరస్కరిస్తారు. అట్లాగే దీని అవసరం భవిష్యత్తుకు ఉంటే అది బ్రతుకుతుంది. ఎవరు ఎన్ని విమర్శలు రాసినా, ఎవరు ఎంత దీన్ని గొప్పగా చిత్రించినా, విమర్శించినా రాబోయే తరాలు మాత్రమే నిర్ణయిస్తాయి. నేను ఒకే మాట చెప్పగలను, నా కళాకారులు, నా టీం,
పేరు పేరున అందరికీ వారి సహకారానికి ఈ నాటకం కోసం వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషను ఫలితమే పడమటి గాలి. వాళ్ళందరికీ ఒకసారి చేతులెత్తి నమస్కరించగలను. కన్యాశుల్కం మించిన నాటకం ఒకటుందని, 100 ఏళ్లకు నాటకాల ఉనికి తగ్గిపోదని. కన్యాశుల్కం మించిన నాటకం ఒకటుందని, 100 ఏళ్లకు నాటకాల ఉనికి తగ్గిపోదని అసెంబ్లీలో చర్చించి 1000 ఏళ్లకు సరిపడా అసెంబ్లీలో చర్చించి 1000 ఏళ్లకు సరిపడా బలమునిచ్చిన నాటకం పడమటి గాలి, పడమటి గాలి, పడమటి గాలి. పాశ్చాత్య సంస్కృతిని ప్రశ్నించిన నాటకం పడమటి గాలి. పాటిబండ్ల సృష్టించిన పెంతుఫాను నాటకమే పడమటి గాలి. ఈ శతాబ్ది చరిత గతిని మార్చేసిన నాటకం పడమటి గాలి. శతాధిక ప్రదర్శనల నాటక సంచలనమే పడమటి గాలి. పడమటి గాలి, పడమటి గాలి, పడమటి గాలి.